శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృగాల వాసుదేవ వృత్తాంతం. శ్రీనారాయణ ఇట్ల పలికెను. ఒకనాడు తన గణంతో కూడి కృష్ణుడు సుధర్మ సభ ఎందుండగా అక్కడికి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఒక విప్రుడు వచ్చి చూసి భక్తితో పురుషోత్తమును స్తుతించి శాంతుడు భీతుడై మధురంగా వినయపూర్వకంగా ఇట్లనను. శృగాల వాసుదేవుడని రాజేశుడు మండలేశ్వరుడు అతడు చెప్పిన మాటను అతడు చెప్పినట్టే నీకు చెబుతున్నాను, సావధానంగా వినము. నేను వైకుంఠంలో వాసుదేవుడను, దేవతల ఈశుడను, 4 చేతులు కలవాడను, లక్ష్మీపతిని, జగత్తును పాలించవాడను, ధాతకు ధాతను, భూభారాన్ని తగ్గించుటకు బ్రహ్మ నన్ను ప్రార్థించను. భూమిపై భారతవర్షానికి వెళ్ళట నా పని. వసుదేవుని కొడుకైన వాడు వైశ్యుడు అహంకరిస్తున్నాడు, జనముతో జయించుచున్నాడు, దుర్బలుని బలం కలవానితో చంపించుచున్నాడు. అప్పుడు పరస్పరం యుద్ధం చేయించి రాజులను చంపించను. మహాధూర్తుడు దుర్యోధనుని, జరాసంధుని, దుర్బలుడైన మరొక రాజును భీముని చేత చంపించను. భూమిపై అల్పునికి బలవంతునికి యుద్ధం చేయించను. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు భూమిపైన ఇతరులను బలవంతుడైన వానిచే అవలేలుగా చంపించిన వాడు. శిశుపాలుని, దంతభక్తుడిని, చిరకాల రోగి అయిన కంసుని, నా కొడుకు నరకుని, దుర్బలుడైన కుశుడు అనువాన్ని సంకేతాలతో కపటంతో చంపిరి. మురా అనువాన్ని స్వయంగా చంపెను, ధర్మయుద్ధంలో చంపలేదు. కపట స్వభావుడు, బాలుడు, అధార్మికుడు, పూతనుడు, కుబ్జను చంపెను. ఆడవారిని, వస్త్రం కొరకు చాకలిని, శిష్టుని అశిష్టుడై చంపివేశను. దైత్యుడైన హిరణ్యకశిపుని, మహాబలుడైన హిరణ్యాక్షుని, మధుకైటభులను ఆ మోసగాడు చంపెను. నేను సృష్టికి రక్షకుడను, నేనే బ్రహ్మను, నేనే స్వయంగా శివుని, నేనే విష్ణువును, జగద్ రక్షకుడను, దుష్టుల్ని అణచువాడను. నా అంశతో కళతో ఉన్నవారే మనవులు మునులు కూడా. నేనే స్వయంగా నారాయణుని, నిర్గుణుడిని, ప్రకృతికి పరుడను. సిగ్గుతో దయతలిచి మిత్రుడని బుద్ధితో క్షమిస్తున్నాను. గడిచింది గడిచిపోయింది. ఓ భద్రుడా, నాతో యుద్ధం చేయి. చాలా పెద్దగా అహంకరించుతువని దూత ద్వారా విన్నాను. అతన్ని అణుచుట తగిన పని, ఉన్నతుడైన వాణ్ణి పడగొట్టుటయే తగినదగును. యుద్ధం పరమధర్మం. అప్పుడు భూమిని శాసించేవాడని నేనే. శంఖం, చక్రం, గద, పద్మం తీసుకొని నేను చతుర్భుజుడిని ద్వారకకు స్వయంగా గణములతో కూడి యుద్ధానికి వచ్చేదను. కోరిక ఉన్న యుద్ధం చేయము, లేదా నన్ను శరణు వేడము. శరణాగతుడివై నన్ను శరణు వేడకపోయిన క్షణంలో ద్వారకను భస్మం చేస్తాను. నీ బలంతో, పుత్రులతో, బంధువులతో, గణములతో కూడి నిన్ను అవలేలగా ఎవరి సహాయం లేకుండా నేను ఒక్కడిని క్షణకాలంలో కాల్చివేయగల శక్తి గలవాడను. తపస్వి వృద్ధుడు ఆయన శంకరుని యుద్ధంలో జయించి బ్రహ్మ శాపం వల్ల రోగి అయిన భగాంగుడైన ఇంద్రుని జయించి మదించి ఉన్నావు. నిన్ను నీవు ఒక వీరునిగా భావించుకుంటున్నావు. పారిజాతం కారణంగా వ్యర్థంగా స్త్రీ చేత జయించబడ్డావు. ఆమెకు లొంగిపోయావు. లంపటుడవు, యోనిలుబ్ధుడవు, గోకులంలో రాధకు అధీనుడవు. ఇప్పుడు సత్యభావం మొదలకు స్త్రీలకు బంటుతో సమానుడవు అని పలికి బ్రాహ్మణుడు మౌనంగా నిలబడెను. ఓ ముని, తన గణాలతో కూడి శ్రీకృష్ణుడు దీన్నంతా విని మిక్కిలి పెద్దగా నవ్వెను. బ్రాహ్మణుని 4 విధాలైన పదార్థాలతో భుజింపచేసి పూజించి రథమెక్కి శృగాలుడని రాజున్న స్థలానికి లీలామాత్రం చేత చేరను. శృగాలుడు ఆ వార్త విని కృత్రిమమైన 4 చేతులు ధరించి తన గణంతో కూడి స్వయంగా యుద్ధానికై హరి ఉన్న చోటికి వచ్చెను. మిత్రుడు అనే ఉద్దేశంతో కృష్ణుడు లౌకికమైన మాటలు మాట్లాడాను. నవ్వుతూ నేత్రాల్లో మంచితనం ఉట్టిపడగా కౌగిలించుకుని మధురంగా సంభాషించెను. రాజు యుద్ధానికి పిలవగా కృష్ణుడు దాన్ని అంగీకరించలేదు. కృష్ణునికి భయపడి చూడగానే దంభమును వదిలి శృగాలుడిట్లో, నీ చక్రంతో నా శిరస్సును ఛేదించి త్వరగా ద్వారకకు పో. ఈ దేహం పాపం కలది, అనిత్యం, నశించినది. పడిపోనిమ్ము. నేను భద్రుడిని, నీ ద్వారం వద్ద ఉండు. జయ విజయుల వలె నేను ఒకడిని. ఓ సర్వజ్ఞ, నీకంతయూ తెలియను. ఓ ప్రభు, ఆలసించకము. లక్ష్మీ శాపం వల్ల భ్రష్టుడనైతిని. నా శాపకాలం పూర్తయింది. 100 సంవత్సరాలకు శాపం చివర నీ భవమునకు వచ్చేదను అనగా శ్రీకృష్ణుడు, ఓ మిత్రుడా, తొలుత నీవు నాపై దెబ్బవేము. ఆ తర్వాతనే నీతో నేను యుద్ధం చేయదును. నాకన్నీ తెలియను. ఓ వత్స, చాలా సుఖంగా వైకుంఠానికి పొమ్ము అని పలికను. అంతటా శృగాలుడు 10 బాణాలు మాధవునిపై వేసెను. అవి నమస్కరించి కాలరూపైన ఆకాశంలోనికి త్వరగా పోయినవి. రాజు ప్రళయకాలమంది అగ్నిజ్వాల వంటి గదను వేసెను. అది కృష్ణుని శరీరాన్ని తగలగానే క్షణంలో విరిగిపోయింది. రాజు కాలరూపమైన చాలా దారుణమైన ఖడ్గాన్ని, ధనువులను విసరగా అవి కృష్ణుని శరీరాన్ని తగలగానే క్షణకాలంలో విరిగినవి. మరలి రాజును చూసి కృపానిధి, ఓ మిత్రుడా, ఇంటికి పోయి చాలా తీక్ష్ణమైన అస్త్రం తీసుకుని రమ్మనగా శృగాలుడు, ఆత్మ ఆకాశాలు అస్త్రంతో కొట్టబడవు. ఆత్మతో యుద్ధమేమి? భూమి ఉద్ధరించుటకు కారణమైన వాడా, భవసాగరం నుండి నన్ను ఉద్ధరించుము. భవసాగరం తరించడం మిక్కిలి కష్టం. అందు విషయాలు అను విషం అధికంగా ఉండును. నా మాయా అను శృంఖాలు నా కర్మల మోహజాలాన్ని ఛేదించము.
కర్మలకు ఈశ్వరుడివి నీవు, విధాతవు, దాతకు కూడా శుభఫలాలు ఇచ్చువాడవు, ఇన్ని సంపదలు ఇచ్చువాడవు, ప్రాక్తనమైన వానికి కారణుడవు, ప్రాక్తన కర్మలను ఖండించుటలో సమర్థుడవు. నేను ప్రాకృతమైన పాంచభౌతికమైన నశ్వరమైన దేహాన్ని వదిలి వైకుంఠ గృహాన నీ 7 ద్వారముల వద్దకు వెళ్ళెదను అని అనగా కృపానిధి కృపతో మిత్రుని స్తుతి విని అమృతం వంటి మాట చెప్పాను. దయతో కృష్ణుడు యుద్ధంలో ఏడ్చెను. వెంటనే అక్కడ కృష్ణుని కన్నీటి బిందువులతో దివ్యమైన తీర్థంలో శ్రేష్టమైన బిందుసరమను పేరుగల ఉత్తమ తీర్థం వెలిసింది. ఆ నీరు తగిలినంత మాత్రాన్ని నరుడు 7 జన్మల నుండి ఆర్జించిన పాపం నుండి ముక్తుడై జీవన్ముక్తుడగను. భగవంతుడు అతడితో, ఓ మిత్రుడా, నీ నిర్మలమైన మనస్సేమి, నీ ఈ బుద్ధి ఏమి, దూత ద్వారా కఠినమైన దారుణమైన మాట చెప్పించడం ఏమి అనగా శృగాలుడు, నా విధంగా నీతో అన్నందువల్లే కోపంతో అక్కడికి వచ్చితివి, లేకున్నా కలలో కూడా నీ దర్శనం దుర్లభం అని చెప్పి అతడు యోగంతో ప్రాకృత దేహాన్ని విడిచి ఉండగా అక్కడ చాలా పెద్దదైన 7 తాటి చెట్ల ప్రమాణం గల జ్యోతి కనిపించింది. అతడు పద్మములతో పూజించబడ్డ పద్మాల వంటి కృష్ణుని పాదాలకు నమస్కరించి ఆనందంతో విమానంలో వైకుంఠానికి పోయెను. కృష్ణుడు ద్వారకకు పోయి తల్లికి తండ్రికి నమస్కరించి తన గణాలతో పాటు పరమమైన అద్భుతాన్ని త్వరగా చూసి వికసించిన ముఖంతో పూలు చందనాల వాసన గల రుక్మిణి ఇంటికి పోయెను. పడకపై ఆమెతో కూడా ఆ రాత్రి గడిపెను. ఆ భీష్ముని కూతురు రుక్మిణి కృష్ణుని తన వక్షస్థలంపై ఎంచుకుని మూర్ఛను పొందినది. ఓం శాంతి శాంతి శాంతి.